ఓ నాయకుడి స్వార్థం వ్యవస్థల్ని ఎలా దెబ్బతీస్తుందో తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం ఓ ఉదాహరణ. దాని స్వార్థ ప్రయోజనాలకు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. మద్యం కుంభకోణంలో ముడుపుల సొమ్ము తరలింపునకు తోడా వాహనాలను అనధికారికంగా వినియోగించారని ఇప్పటికే సిట్ బట్టబయలు చేసింది. ఇలా 5 ఏళ్లు తూడాను ఓ బంగారు బాతులా మార్చుకున్న ఆయన చివరకు వందల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి సంస్థను చావు దెబ్బతీశారు. మరోవైపు తూడా నిధులతో అభివృద్ధి చేసిన 70 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను తన సొంత పంచాయతీ తుమ్మలగుంటకు బదలాయించుకోవడం ఆయనకే చెల్లింది. ప్రస్తుతం తుడా ఖజానాలో చిల్లి గవ్వలేక అభివృద్ధి పనులు అటకెక్కాయి. వైసీపీ ప్రభుత్వ హయాం 5 ఏళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు తుడాకు చెందిన భూములను లేఅవుట్లుగా మార్చారు. వాటి విక్రయాల ద్వారా వచ్చిన 350 కోట్ల రూపాయలకు పైగా నిధులను నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. సంస్థకు చెందిన మరో 150 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని మళ్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తూడాకు 140 కోట్ల రూపాయల వరకు అప్పులు మిగిల్చారు. ఇక తూడా నిధులతో అభివృద్ధి చేసిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంట పంచాయతీకి బదలాయించుకున్నారు. తుమ్మలగుంట సమీపంలోని 85 ఎకరాల్లో సుమారు 65 కోట్ల రూపాయలు తూడా నిధులతో ఫ్యామిలీ పార్కును తీర్చిదిద్దారు. దీనికోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా 23 కోట్ల రూపాయల నిధుల్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి ఆ వడ్డీతో పార్కును నిర్వహించేలా కుట్ర పన్ని అమలు చేశారు. ఇందుకు వీలుగా 2024 మార్చిలో గ్రామ కార్యదర్శితో తీర్మాన పత్రం ఇప్పించగా వెంటనే తూడా పాలక మండలి ఆమోదించేలా చూశారు. అనంతరం ఈ పార్కును ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంగా ఉన్న తూడా అతిథి గృహాన్ని ఖాళీ చేయించి 1.20 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. దీన్ని 2020 అక్టోబర్లో తుమ్మలగుంట కార్యదర్శి నుంచి ఓ లేఖ రాయించి అతిథి గృహం తాళాలు అతనికి అప్పజెప్పారు. అనంతరం ప్రైవేట్ సంస్థకు 60 లక్షల రూపాయలు డిపాజిట్పై లీజుకి ఇచ్చేశారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో తూడా నిధులు 3 కోట్ల రూపాయలు వెచ్చించి బిఆర్ అంబేద్కర్ క్రీడా సముదాయాన్ని నిర్మించారు. దాన్ని కూడా యథావిధిగా కార్యదర్శి తీర్మానాన్ని స్వీకరించి 2023 ఫిబ్రవరిలో పంచాయతీకి అప్పగించేశారు. ఈ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 2025 మార్చి 29న తూడా పాలక మండలి తీర్మానం చేసింది. తుమ్మలగుంట ప్రధాన రహదారిపై తూడా నిధులతో నిర్మించిన 9 దుకాణాల్లో ఖాళీగా ఉన్న 4 మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. మిగిలిన ఆస్తుల స్వాధీనానికి లీజులు అడ్డంకిగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో ఉన్నారు. సుధీర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. ఏదైతే తిరుపతి తుడా కార్యాలయం ఉందో దీని ఉన్నటువంటి నిధులంతా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మొత్తం తన స్వార్థ ప్రయోజనాల కోసము దాదాపు 350 కోట్ల అవినీతికి పాల్పడినట్టు కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అయితే అప్పుడు 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నారు. ఈ యొక్క ఉన్నటువంటి హయాంలో తీసుకున్నట్టయితే దాదాపు చాలా వరకు ఇప్పుడు ఈ కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారని చూపిస్తున్నప్పటికీ దాదాపు 350 కోట్ల వరకు తేలింది. దీంట్లో 300 కోట్ల వరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు ఉన్నటువంటి కేవీఎస్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించి దీంట్లోనే 300 కోట్ల వరకు తేలిందని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద వైసీపీ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ యొక్క తుడా కార్యాలయాన్ని ఒక బంగారు బాతులాగా వాడుకొని మొత్తం కూడా ఒక నీలప్రాయంలో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు తీసినటువంటి లెక్కలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, అలాగే గతంలో వైసీపీ పాలన ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే చెవిరెడ్డి యొక్క పులివర్తి నాని కూడా ఎన్నో దఫాలు దీనిపైన అర్జీలు పెట్టి పూర్తిగా లెక్కలు అడిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే చెట్లకు కావచ్చు, రోడ్ల పైన, అలాగే తుడా నిధులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి బల్లలు కావచ్చు, మొత్తం నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం అంతా కూడా దాదాపు 1 లక్షకు పైగా ఈ ఒక బండలన్నీ కూడా కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగిందని కూడా అప్పట్లో పులివర్తి నాని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి తుడా చైర్మన్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు పంచాయతీ తన సొంత నియోజకవర్గం అయినటువంటి తుమ్మలగుంటకు దాదాపు 70 కోట్ల వరకు ఆస్తులు దారాదత్తం చేశారని కూడా విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద ఈ యొక్క ఏదైతే తుమ్మలగుంట పార్కు కావచ్చు, అలాగే తుమ్మలగుంటలో ఉన్నటువంటి ఈ యొక్క క్రికెట్ మైదానం కావచ్చు, వీటికంతా కూడా దాదాపు 14 కోట్ల వరకు ఖర్చు పెట్టారని, అలాగే
మాజీ టిటిడి ఈవో ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నాడో ఆయనకు తనయుడు చనిపోయిన తర్వాత ఈ యొక్క సంతాప సభకు తీసుకున్నట్టయితే దాదాపు 60 లక్షల వరకు కూడా అక్కడ ఖర్చు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులంతా కూడా విమానంలో ప్రయాణించడానికి దాదాపు 60 లక్షల వరకు టికెట్లు కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నారు. అలాగే ఇంకా పచ్చదనం పేరిట మొత్తం నియోజకవర్గము మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో జాతీయ రహదారి కావచ్చు, అలాగే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, వీధులు కావచ్చు, ప్రతి ఒక్క చోట్ల చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేపట్టారు. దీంట్లో 14 కోట్లు చూపించారు. ఇప్పటికే ఈ యొక్క చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నట్టయితే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నేషనల్ ఆర్గనైజేషన్ కింద వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు అప్పుడే చెట్లు కూడా నాటడం జరిగింది. అయితే నాటిన ప్లేస్ లోనే ఇంకొక కొత్త చెట్లు నాటించి కూడా అది ఇప్పుడు ఒక్క చెట్టు కూడా కనపడలేదు. ఎందుకంటే అన్ని కూడా రోడ్ల పక్కన ఉండడంతో చెట్లను కూడా పూర్తిగా నాశనం అయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లా 14 కోట్ల వరకు దాంట్లో వ్యయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే లేఅవుట్లు తుడా భూముల్లో వేసినటువంటి లేఅవుట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరైతే తనయుడు ఉన్నాడో ప్రస్తుతము వైసీపీ లాస్ట్ హయాంలో ఉన్నటువంటి చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన హయాంలో తీసుకుంటే తుడా భూముల్లో లేఅవుట్లు కూడా వేసి అక్కడ భారీగా వచ్చినటువంటి దాదాపు 150 కోట్ల వరకు నీళ్ల ప్రాయం చేసినట్టు కూడా చెప్పారు. మొత్తం మీద 140 కోట్ల వరకు ఇప్పుడు అప్పులు చేరుతుంది. కానీ ఏమాత్రం కూడా నగదు తుడా ఉండాల్సినటువంటి నిల్వ నగదులో 1 రూపాయి కూడా లేకుండా 140 కోట్ల వరకు అప్పు తేలేటువంటి పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తుంది. తుమ్మలగుంటలో 85 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క క్రికెట్ ఒక ఉద్యానవనం మాదిరిగా ఉన్నటువంటి ప్రదేశం, అంటే అది గతంలో అవిరాల చెరువు అంటారు. ఆ చెరువుని ప్రస్తుతము వాకింగ్ ట్రాక్ అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం ఏర్పాటు చేయడానికి ఆ యొక్క దాదాపు 65 కోట్ల వరకు అక్కడ 85 ఎకరాల్లో వీళ్ళు వ్యయం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక తుడా నిధులతో ఫ్యామిలీ పార్క్ కోసం పేరిట మొత్తం కూడా ఈ ఖర్చు పెట్టారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిక్స్డ్ డిపాజిట్ లో దాదాపు 23 కోట్ల వరకు నిల్వ ఉంచినటువంటి విషయాలన్నీ కూడా బయట వచ్చాయి. కేవలం ఈ రోజు తీసుకున్నట్టయితే పెట్టినటువంటి ఖర్చులు ప్రజలకు ఉపయోగపడే విధంగా 10% ఉంటే మిగిలినంతా కూడా నీలప్రాయంగా వృధాగా ఖర్చు పెట్టినటువంటి ఖర్చులను చూస్తున్నారు. అయితే లోపల ఉన్నటువంటి తురాకార్యంలో ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయం కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. కేవలం ఒక బంగారు బాతుని వాడుకున్నట్టు తుడాని ప్రతి ఒక్క దానికి ఊర్లో జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, తన నియోజకవర్గంలో రోడ్ల కాడ నుంచి చెట్ల వరకు పార్కుల డెవలప్మెంట్, క్రికెట్ మైదానము ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే కేవలం తుమ్మలగుంట నియోజకవర్గానికి ఎక్కువ కేటాయించి అక్కడ నిధులంతా కూడా భారీగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కేవలం ఈ రోజు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం డాలర్ దివాకర్ రెడ్డి ఉన్నాడు. ఇతను ఇప్పటికే తుడా భూముల పైన వెళ్ళి ఎక్కడెక్కడ తుడా భూములు ఎంతవరకు ఉన్నాయి, కాపాడుకున్నారా లేదంటే దాన్ని అన్యాక్రాంతం అనేటువంటి దిశగా కూడా చూశారు. చాలా వరకు స్వర్ణముఖి రివర్ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా ఇల్లులు కట్టడము, అవినీతి పరులు ఎవరైతే ఈ యొక్క భూ కబ్జాదారులు ఉంటారో వీళ్ళంతా కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితుల్లో గతమంది ఇప్పటికే మన తనపల్లి రోడ్లో వెళ్ళేటువంటి తార్ ఫ్యాక్టరీ ఉంది. ఈ యొక్క ప్రదేశంలో వినాయక నగర్ అనేటువంటి ప్రదేశంలో దాదాపు 350 ఇళ్లు పైగా అక్కడ ఈ రోజు నిర్మాణం చేపట్టుకుని ఉన్నారు. ఇవన్నీ కూడా స్వర్ణముఖి రివర్ కి సంబంధించినటువంటి భూముల్లో ఈ రోజు అన్యాక్రాంతంగా ఇల్లులు కట్టుకోవడము, దానికి ఒక పెత్తందారుని పెట్టి అతని ద్వారా రెవెన్యూ వాళ్ళు అతనికి తొత్తుగా వ్యవహరించి గతంలో నుంచి మొత్తం కమిషన్ల వ్యవహారంలోనే జరిగి ఈ రోజు అక్కడంతా కూడా ఇల్లులు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల ముందు కూడా ఈ యొక్క ఇల్లులు తొలగించాలని కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద పోరాడినప్పటికీ దానికి మద్దతుగా ఆ రోజు తుడా చైర్మన్ నిలబడుకోవడం, వాళ్ళకంతా కూడా అక్కడ ఇల్లులు స్థావరం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు మొత్తం తుడా అప్పుల పాలైందని కూడా చెప్పుకోవచ్చు. 140 కోట్ల వరకు ఈ రోజు అప్పులు ఉంది. ఏదైతే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టారో దీని మీదంతా కూడా పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అలాగే చైర్మన్ అంతా కూడా దీని మీద ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగిందనే విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి వెలుగు తీస్తున్నారు. ఇంకా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి ఉంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.